తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నిన్న పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు న్యాయవాద దంపతులను నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నరికి చంపారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైనది. చట్టాన్ని కాపాడే న్యాయవాదుల పరిస్థితి ఇలా ఉంటే రేపటి సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకుంటేనే ఆందోళనకరంగా ఉంది. న్యాయవాదులు ఇద్దరు తమకు ప్రాణహాని ఉందని చెప్పి జడ్జి దగ్గర వినిపించుకుంటే జడ్జి గారు డీజీపీ గారికి ఆ ఆర్డర్ ఇస్తే కూడా డీజీపీ గారు వాళ్ళకు పోలీసు రక్షణ కల్పించకపోవడం ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ డీజీపీ గారు సరైన పోలీసు రక్షణ వాళ్ళకి ఇచ్చి ఉంటే నిన్న వాళ్ళు బతికి ఉండేవాళ్ళేమో అని నాకు అనిపిస్తూ ఉంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హడావిడిగా పోలీసు వ్యవస్థ అంతా అక్కడ నిమగ్నమైన పరిస్థితుల్లో దుండగులు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళని చంపాలనే ఉద్దేశం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 21 గొడ్డలి పెట్టులు వాళ్ళ మీద పడ్డాయి. ఆ న్యాయవాదుల మీద పడ్డ గొడ్డలి పెట్టు వాళ్ళ మీద పడ్డట్టు నేను భావించడం లేదు. ఇది యావత్ న్యాయ వ్యవస్థ మీదే గొడ్డలి పెట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే ఖండిస్తూ ఆ హంతకులను వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని, వాళ్ళను న్యాయస్థానం కూడా డెత్ పెనాల్టీ ఇవ్వాలని నేను తెలంగాణ హైకోర్టుని నేను కోరుతా ఉన్నాను. నిన్న జరిగిన ఆ సంఘటన కాబోయే అడ్వకేట్లమైన మాకు చాలా భయాందోళనను క్రియేట్ చేసింది. మేము భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాం. రేపు మేము న్యాయవాదులుగా మా కెరీర్ని మేము కొనసాగించగలుగుతామా, వేరే మార్గాలు ఎంచుకోవాలా అనే ఒక ప్రశ్న మా మెదడులో తలెత్తుంది. కాబట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు మాలాంటి న్యాయవాదులు భవిష్యత్తులో న్యాయవాదులు తయారు కావాలంటే న్యాయవాదులకు కూడా రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి కొత్త న్యాయ చట్టాన్ని కూడా మన దేశం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న జరిగిన సంఘటనను యావత్ లా కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ చంపిన ఇద్దరు హంతకులనే కాకుండా ఆ ఇద్దరు హంతకుల వెనుక కుట్రలో భాగంగా ఉన్న మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. హైకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థుల తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నిష్పక్షపాతంగా ఈ విచారణ జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. భవిష్యత్తు